నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలితాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా. నేటి పంచాంగం 28/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:49 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి తెల్లవారుజామున 3:38 వరకు. యోగాలు సిద్ధ రాత్రి 11:51 వరకు. కరణము బాలవ మధ్యాహ్నం 2:49 వరకు. కౌలవ రాత్రి తెల్లవారుజామున 3:45 వరకు. రాహుకాలం ఉదయం 9:06 నుంచి 10:36 వరకు. గుళిక కాలం ఉదయం 6:06 నుంచి 7:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:37 నుంచి 3:07 వరకు. అలాగే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:43 నుంచి 12:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:06 నుంచి 6:54 వరకు. మరలా 6:54 నుంచి 7:42 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:53 నుంచి 3:38 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:22 నుంచి 5:07 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు అమ్మ, మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా. మేషరాశి అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన బాధ్యతలు, వృత్తిలో కొత్త గౌరవాలు, నూతన అవకాశాలు అంతేకాకుండా గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహంలో మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ వాతావరణాన్ని చాలా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ఏదైనా రుణములు చేసినట్లయితే వాటన్నిటికీ సంబంధించి ఈ రోజున తీరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 మొత్తం ఈ 9 పాదాలు కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాం. వృషభ రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి, నూతన విద్యల కోసం, ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు అనేవి అనుకూలంగానూ అధికంగానూ చేయడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే పెద్దల్ని సంప్రదిస్తారు, గురువుల ఆశీస్సులు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో చర్చలు జరపడం అనేది కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా ఏదైనా చేయబోతున్న నూతన విషయంలో మిత్రుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి మృగశిర 3, 4, అలాగే ఆర్ద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 మొత్తం ఈ 9 పాదాలు మనకి మిథున రాశిలోకి తీసుకుంటాము. మిథున రాశి వారికి ఈ రోజున కుటుంబ సంబంధమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే గుర్తింపు, గౌరవం శ్రమకి తగిన విధంగా ఉంటుంది అనుకున్న చోట కూడా కొన్ని సందర్భాలలో ఆకస్మికమైన విమర్శలకి, ఇష్టం లేని మాటలకి అవకాశం ఉన్న రీత్యా కుటుంబ సభ్యులతో కానీ ముఖ్యులతో కానీ సంప్రదించేటప్పుడు మీ యొక్క నిర్ణయాన్ని వెలిబుచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. రావాల్సిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీకు ఏదైనా ఒక కొత్త పని చేస్తే దానికి సంబంధించిన విషయాలు, అంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొత్త అంశాలు కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలతో పాటుగా కొంత ముందుకి జరగడానికి మీ పనులకి అవకాశం అనేది ఒకటి ఇందులో మనం గమనించవచ్చు. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం చాలా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రణాళికలు వేసి దాని పరంగా పెడతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉత్సాహంగా కొత్త నిర్ణయాలతో పాటుగా
దానికి ఎవరిని సంప్రదిస్తే ఆ పని అవుతుంది అన్న విషయాల్లో మంచి కీలక నిర్ణయం తీసుకుని వ్యక్తుల్ని సంప్రదించడం అనేది ఒకటి ఏర్పడుతుంది. అంతేకాకుండా గృహంలోనూ తర్వాత లాభానికి సంబంధించిన విషయాల్లోనూ ఏదైనా నూతన వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ ఊహించని అవకాశాలు లాంటివి రావడం, అంటే వాటి కొనుగోలు విషయంలో కానీ నిర్ణయాల్లో కానీ రావడానికి ఆస్కారం అనేది ఒకటి బలంగా కనబడుతోంది. దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాలలో దగ్గర ప్రయాణాలకి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కువ శ్రమ కంప్యూటర్ రిలేటెడ్గా పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే కంటికి సంబంధించి ఎక్కువ సంబంధించిన వృత్తుల్లో ఉండే వాళ్ళకి కానీ కంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటుగా ఆర్థిక అంశాల్లో కూడా మంచి ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒకటి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య అంటే ఏదన్నా మీరు తీసుకునే నిర్ణయాలలో ఇతరుల యొక్క జోక్యం కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్నప్పటికీ నూతన పెట్టుబడుల విషయం కానీ, అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన సౌకర్యాలు కలిగించే విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన సౌకర్యాల విషయాల్లో కానీ చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి మీకు మీ యొక్క తోబుట్టువులు కొన్ని సందర్భాల్లో సహకరించడానికి ఆస్కారం అనేది ఉంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం ఇవన్నీ కూడా మనం కన్యా రాశిలోకి తీసుకుంటాము. కన్యా రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎదురు చూస్తున్న సమాచారాన్ని అందుకుంటారు. అలాగే పెట్టుబడుల విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ మీకు ఆశించిన ఫలితాలు అనేవి మీరు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. మీ యొక్క ఆలోచనలు వికసించడం, ఉపాసనా బలం పెరగడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా కుటుంబం, ముఖ్యంగా తండ్రి మొదలైన వారి యొక్క ఆర్థిక అంశాలు మొదలైనవి మీకు అనుకూలత, ఆర్థిక అంశాల్లో ఒక రకమైన డెవలప్మెంట్ అనేది, అంటే ఆర్థిక అంశాలలో ఎదురు చూస్తున్న అభివృద్ధి అనేది మీరు చూడడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. మంచిగా మాట్లాడి పనులన్నింటినీ కూడా చక్కగా మీరు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. తులారాశిలోకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ తులారాశి వారికి వాతావరణం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చేపట్టిన కార్యక్రమాల్లో జయం, వృత్తిపరమైన విజయాలు, వృత్తిలో నూతన మార్పులు, నూతన వృత్తులకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం. కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం అయితే ఉంది. మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడానికి, సంఘంలో పలుకుబడి పెరగడానికి, మీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ కంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున తోబుట్టువులతో, అంటే ముఖ్యంగా సోదరులు ఎవరైనా సరే వారితో కొంత ఆర్థిక విషయాల గురించి కానీ, లేకపోతే వారికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన చర్చల్లో పాల్గొని ముఖ్యమైన లావాదేవీల గురించి చర్చించడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం ఒకటి భావించవచ్చు. అలాగే మీకు వ్యక్తుల సహకారం అనేది ఈ రోజున వస్తుంది. అంటే మీ క్రింద పనిచేసే సిబ్బంది కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరో ఒకళ్ళు ముఖ్యమైన కార్యక్రమాల్లో మీకు సహకారాన్ని అందించడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏదన్నా మీరు సంతకాలు పెట్టే వాటి విషయాల్లో వీళ్ళంత శ్రద్ధ తీసుకోవాలి. అంటే ప్రయాణాల్లో ముఖ్యమైన డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాల్లో పత్రాలకు ఏదైనా కోల్పోవడం కానీ, లేకపోతే అవసరమైన వస్తువులు మీరు ఒకచోట పెట్టి ఒకచోట మర్చిపోవడమో, లేకపోతే అవి కోల్పోవడమో అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ముఖ్యమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చాలా అవసరం ఉంది. అలాగే పెద్దవాళ్ళ సహకారం అనేది అందుతుంది. ముఖ్యంగా తండ్రి యొక్క సహకారంతో, తండ్రి సమానులు ఎవరైనా సరే
వారి యొక్క సహకారంతో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని పొందడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం. ధనస్సు రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశిలోకి వస్తుంది. ధనస్సు రాశి వాళ్ళు ముఖ్యమైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక వాగ్దానం ఇతరులకు చేసేటప్పుడు కానీ, అది ఆర్థికమైన అంశాల్లో కానీ, మాట సాయంలో కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని అప్పుడు దానికి వాళ్ళకి మనం మాట ఇవ్వడం అనేది చాలా మంచిది. ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉండడమో, లేకపోతే ముఖ్యమైన విషయాలలో మీరు ఆశించిన స్థాయి ఫలితాలు కొంత స్థాయి తక్కువగా ఉండడానికి అవకాశాలు అనే దానికి ఒకటి. అలాగే వృత్తిలో కూడా శ్రమతో కూడిన గౌరవాన్ని పొందుతారు. ముఖ్యంగా దాంతోపాటుగా ఎదురు చూస్తున్న లాభాలు, ఆర్థిక విషయాలైనా, స్థిరాస్తుల మీదైనా, ఏదైనా గృహం మీద వచ్చే ఆదాయం అయినా, అంటే ఏదైనా రెంట్ వాటి రిలేటెడ్ విషయాల్లో కానీ అలాంటివన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వస్త్ర, ధన, సువర్ణ లాభాలు కానీ, వాటిని కొనడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం, వ్యక్తులతో మంచి మిత్రత్వం, వారితో కలిపి ఇష్టాగోష్ఠి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ముఖ్యమైన పనులలో వాయిదాలు, అనారోగ్య సమస్యలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుని అయితే ముందుకెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా? మకర రాశి. మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, చేస్తున్న కార్యక్రమాల్లో విజయం, ఇష్టకార్య సిద్ధి, నూతన పరిచయాలు, వ్యక్తుల పరిచయాల వల్ల మీకు విశ్వాసం, ఆత్మగౌరవం పెరగడం అనేది, మీ కృషి తగిన ఫలితాలు, ఎదురు చూస్తున్న పనులు సునాయాసంగా ముందుకు వెళ్ళే అవకాశాలు మొదలైన దానికి ఆస్కారం ఒకటి. కానీ ఉన్నత స్థాయి వ్యక్తులతో మాత్రం, అంటే ఉన్నత స్థాయి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కానీ, ఉన్నత అధికారులతో కానీ, తండ్రితో కానీ వాగ్వాదాలకు అవకాశం లేకుండా వీళ్ళంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానానికి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆటంకాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వారికి సంబంధించిన విషయాల్లో, అంటే ఏదైనా లోన్స్ తీసుకుందాం అనుకున్న మొదలైన విషయాల్లో జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. అలాగే తల్లి తరపు బంధువులతో ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ చర్చలు జరిగేటప్పుడు కూడా వాగ్వాదాలకు లోను కాకుండా సంయమనం పాటించి ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. కుంభరాశి వాళ్ళ కార్యక్రమాలని కూడా అనుకూలంగా ఉంటాయి. శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు. దైవ సహాయం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో పనులు నిర్ణయం చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కానీ ఏ ప్రయత్నం చేసినా, ఎంత శ్రమ చేసినా లాస్ట్ మినిట్లో ఏదో ఒక ఆటంకంతో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ సమస్యలను అధిగమించేట్టుగా వృత్తిలో గౌరవంతో ముందుకు వెళ్ళిపోవడానికి వీలుగా శ్రీ రాజమాతంగేనమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఎక్కువ శాతం ఉన్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే కొందరు ముఖ్యమైన బంధువుల ద్వారా మీకు కొన్ని ఆకస్మికమైన లాభాలు, లేకపోతే మంచి సహాయ సహకారాలు లాంటివి ఏర్పడే అవకాశం, ముఖ్యంగా తండ్రితర బంధువుల వైపు నుంచి మీకు ఏదైనా మాట సహాయం కానీ, లేకపోతే ఎదురు చూస్తున్న వర్తమానం కానీ అందుకునే అవకాశం అనేది ఉంది. అలాగే రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు అవి సమసిపోవడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి. మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. మీనరాశి వాళ్ళకి ఆత్మీయులతో సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాసనా బలం పెరుగుతుంది. అలాగే సృజనాత్మకత పెరుగుతుంది. పెట్టుబడులు చాలా వరకు ఇంతకుముందు పెట్టినవి కానీ ఇవి కానీ చాలా వరకు అనుకూలమైన మార్పుల్లోకి లోనవ్వడం అనేది, సంతానపరమైన విషయాల్లో అనుకూలతలు, విద్యాపరంగా వాళ్ళు అభివృద్ధి చెందడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతున్నప్పటికీ సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదన్నా
మంతనాలు జరిపి పని కంప్లీట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మధ్యవర్తులతో కాకుండా వీళ్ళంతవరకు మీరే సంప్రదించి పనులు నిర్వర్తించుకోవడం అనేది మంచిది. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఉండే స్త్రీలతో కానీ లేకపోతే మీ తోబుట్టువులతో కానీ నిర్ణయించి కొన్ని స్థిరమైన నిర్ణయాలకి రావడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మేడం, ఇక ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటారు లేవంగానే, అది ఎలాగూ ఉంటుంది. అది కాకుండా అవకాశం కనుక ఉన్నట్లయితే అందరూ కూడా తప్పనిసరిగా ఇవాళ విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలనే కాదు, గోవిందనామాలు కానీ అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి కానీ వినడం చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు అనేది చాలా చాలా మంచిది. వాళ్ళు విన్నా చేయగలిగిన వాళ్ళు చేస్తారు, విన్నా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాను మనం ఒకటి గమనించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ యొక్క రాశి ఫలితాలు అన్నీ కూడా సామూహికమైన ఫలితాలు, ఒక వ్యక్తికి మాత్రమే ఉద్దేశించినవి కావు కనుక మనకే సంబంధించింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానం చేసుకుని చూసుకున్నట్లయితే ఫలితాలు దాని ప్రకారం ముందుకు పెడతారు. నేటి విశిష్టత అమ్మ, ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి విశిష్టతలో భాగంగా ఇవాళ మనకి భాద్రపద మాసం కృష్ణపక్షం, అందులో ఏకాదశి 11వ తిథి అయింది. దీన్ని ఇందిరా ఏకాదశి అంటారు. దీని యొక్క విశిష్టత ఏంటి అన్నది మనం ఇవాళ మాట్లాడుకోబోయే విషయం. సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశులు అనేవి సాధారణంగా వస్తాయి. కృష్ణపక్షంలో అలాగే శుక్లపక్షంలో కూడా వస్తాయి. కృష్ణపక్షంలో వచ్చి ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో వచ్చే దాని యొక్క విశేషంలో భాగం ఏంటంటే ఇది ముఖ్యంగా పితృపక్షాల్లో వచ్చింది. అంటే మొదటిది ఏకాదశి, 2 పితృపక్షాల్లో రావడం కృష్ణపక్షంలో. కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ విశేషత అన్నది మనం చెప్తాం. సాధారణంగా పితృపక్షాల్లో మన పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం, వారి ఆశీస్సుల కోసం చేయడం, వారికి మోక్షం కలగాలి, వాళ్ళ ఆత్మకి ఇది జరగాలని మనం ప్రార్థన చేసుకోవడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు మన యొక్క తరతరాలకి మన సంతానానికి ఉండాలనుకోవడం, దానివల్ల సంతానం వృద్ధిలోకి రావడం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. అయితే ఈ పితృపక్షాల్లో వచ్చిన ఈ ఏకాదశి, ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యతకి సంబంధించి విషయం కథ కూడా ఏంటి అంటే, పూర్వం ఇంద్రసేన మహారాజు అని ఒక ఆయన మహిష్మతి పట్టణాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి చాలా మంచి పేరుంది. ఆ పేరుతో పాటుగా ఆయన ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేయడం, ప్రజలందరూ కూడా ఆయన దగ్గర చాలా ఆనందకరంగా జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే ఎవరికీ ఏ లోటు రాకుండా చాలా చక్కగా చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించే సమయంలో వారి దగ్గరికి మనకి ఈ యొక్క నారదుడు రావడం జరుగుతుంది. నారదుడు వచ్చేటప్పటికి అది అంత పెద్దవారు వచ్చారు, ఏదో కారణం లేకుండా రారు కదా అని ఆయనకి సకల మర్యాదలు చేసి కారణం ఏంటి, ఏదైనా చెప్పాలనుకున్నారా అని అడిగితే, ఇక్కడ నువ్వు చాలా చక్కగా విశేషంగా పరిపాలిస్తున్నావు, అన్ని విధాలుగా బాగుంది, కానీ అక్కడ మీ యొక్క నాన్నగారు అక్కడ ఆ ప్రదేశంలో ఆయన యమలోకంలో ఉండి కొంత ఆయనకి ఇది లేకుండా ఇబ్బంది పడుతున్నారు, మరి ఆయనకి శాంతిగా మానసిక శాంతి జరిగేట్టుగా ఏమైనా చేయాలి అంటే బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది కదా అంటే దాని విధానం ఏంటి, ఏం చేస్తే ఆయన యొక్క మనసు శాంతిస్తుంది, ఆయనకి మంచిగా అనుకున్నట్టుగా ఉంటుంది అని ఆయన అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఇందిరా ఏకాదశి అనేది రాబోతుంది, ఆ ఏకాదశి నాడు ముందు రోజు నువ్వు స్నానం చేసి మర్నాడు విష్ణుమూర్తికి నువ్వు గనక ప్రార్థనలు చేసి ఇవన్నీ చేసి దానికి సంబంధించిన వ్రత విధానాన్ని అంతా నువ్వు గనక ఆచరించుకున్నట్లయితే తప్పనిసరిగా దానికి సంబంధించి ఆయనకి ఆ రకమైన విముక్తి, ఆయన విష్ణులోకానికి వెళ్ళడం అనేది ఇవన్నీ జరుగుతాయని చెప్తాడు. తప్పనిసరిగానే తన యొక్క బంధుమిత్రులతోనూ తర్వాత తన యొక్క తోబుట్టులతో కలిసి ఈయన చాలా చక్కగా చేస్తాడు. అలాగే ఈయన కంప్లీట్ చేసిన వెంటనే ఆయనకి అక్కడ విముక్తి జరిగి ఆయన విష్ణులోకానికి వెళ్ళిపోవడం అనేది చాలా అది జరుగుతున్న తర్వాత ఈయన కూడా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించిన పాలన అనంతరం ఈయన కూడా తన రాజ్యాన్ని తన యొక్క బిడ్డలుగా అప్పచెప్పి ఈయన కూడా మంచిగా ఇదవుతాడనమాట, స్వర్గానికి వెళ్ళడం అనేది. అంటే దీంట్లో కనుక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటంటే, మిగిలిన ఏకాదశులన్నింటిలోకి మొదటిది పితృపక్షంలోకి రావడం మొదటిదైతే, రెండో విషయం ఏంటంటే ఈ కార్యక్రమాల్లో ఎప్పుడైతే పెద్దలకు సంబంధించిన మనం చేసే ఈ కార్యక్రమాల వల్ల, అంటే ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించి ఈరోజున సాలగ్రామానికి పూజ చేసుకొని అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల
పితృదేవతలకి ఆనందాన్ని కలిగించి వాళ్ళకి మోక్షాన్ని కలిగించి వారికి మనం చేసిన పుణ్యాన్ని వాళ్ళకి ఇది చేసినట్లయితే వాళ్ళకి మంచి లోకానికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నది ఒకటి. తర్వాత ఎవరైతే ఈ రకమైన కార్యక్రమాలు చేసుకొని ఈ యొక్క ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన ఏకాదశి పూజ, ఈ సాలగ్రామ పూజ, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు, విష్ణు సహస్రనామాలు వినడం, ఇవన్నీ ఈ రోజున వీళ్ళు చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు కూడా విముక్తి అంటే మంచి లోకానికి భగవంతుడి యొక్క పాద సన్నిధికి చేరడం అంటే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సాయుధ్యం పొందడం లాంటిది, స్వర్గానికి వెళ్ళడం, అలాగే వాళ్ళకి అన్ని రకాల పాపాల నుంచి విముక్తి పొందడం అనేది, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుండడం అనేది, ఇదంతా కూడా ఈ ఇందిరా ఏకాదశిలో యొక్క విశిష్టతగా చెప్తారు. ఎందుకంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఈ రోజున తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు వినడం, అలాగే ఏదైనా దాన ధర్మాలు చేయడం, పెద్దల్ని తలుచుకొని వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేయడం, ఆ రోజు ఉపవసించి సాయంత్రం ఏదన్నా ఇది చేయడం, ఇలాంటివన్నీ చేయడం, ఇంకా దీనికి సంబంధించిన విశిష్టమైన కథ వ్రతం చేసేటప్పుడు దానికి సంబంధించినవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇది చాలా గొప్ప రోజుగా మనం చెప్తాము. ఇందిరా ఏకాదశి అనేది విష్ణుమూర్తికి సంబంధించిన రోజని ఈ రోజుని చెప్తాం. విష్ణు సహస్రనామాన్ని వినడం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఏం చేస్తారంటే చాలామంది అందరూ కూడా విష్ణు సహస్రనామాలు పారాయణ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ వినగలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏదైనప్పటికీ విధి విధానంగా ఈ యొక్క ఇందిరా ఏకాదశిని పాటించడం వెనకాల కేవలం వ్యక్తికి తనకి మాత్రమే పుణ్యం లభించడం అని కాదు, తను చేసిన పుణ్యంలో కొంత భాగాన్ని దారపోయడం వల్ల పెద్దలు వాళ్ళ యొక్క మనశ్శాంతిగా ఉండడం, వాళ్ళు దేవుడి సాన్నిధ్యంలోకి వెళ్ళిపోవడం అనేది, ఇదంతా కూడా విభిన్న పురాణాల్లో పద్మపురాణం కానీ బ్రహ్మవైవర్తన పురాణంలో కానీ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన రిలేటెడ్ కథలు చాలా ఎక్స్ప్లెనేటరీగా, అంటే ఆ కథ అది చేసే విధానం, అంటే ఎప్పుడు కూడా వ్రతాన్ని ఇప్పుడు ఇది ఏకాదశి అంటే ముందు రోజే దానికి సంబంధించిన స్నానాధికారులు లాంటివి కూడా చేసుకొని ఈ రోజున ఉపవాసం ఉండి ఈ కార్యక్రమాలు అయిన అనంతరం సాయంత్రం ఏ పండో ఫలమో భుజించి తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది ఏకాదశిలో ఒక ముఖ్యమైన భాగంగా ఇక్కడ చెప్తారు. కాబట్టి ఇందిరా ఏకాదశి యొక్క ప్రాధాన్యత మిగిలిన ఏకాదశుల ప్రాధాన్యతలో కంటే కూడా విభిన్నంగా ఉండడానికి ప్రధాన విషయం ఇది పితృపక్షాల్లో రావడం. మనం పితృదేవతలని శాంతిపరచడం అనేది, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం అనేది చాలా ముఖ్యం జీవితంలో. ఎందుకంటే ఒక వ్యక్తిని కనడానికి తల్లిదండ్రులు ఎంత శ్రమపడి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం ఆతృత పడతారో అలాంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అనేది చాలా, ఎంత చేసినా రుణం అనేది తీరదు. కనుక పితృపక్షాల సమయంలో పెద్దలందరినీ తలుచుకొని ఆ యొక్క పితృ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళి, ముఖ్యంగా అదే తిథినాడు చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాతైనా మనకి పితృ అమావాస్య చెప్పి చివరికి వస్తుంది, ఆ రోజైన పితృ కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళని తలుచుకొని పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం బట్టి ఎనలేని పుణ్య ఫలితం. దానివల్ల తల్లిదండ్రుల యొక్క దీవెనలు అనేవి వాళ్ళ యొక్క కుటుంబం తరతరాల మీద ఉండడం, పిల్లలకి అకారణంగా వచ్చే అనారోగ్యాలు లేకుండా వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళడం, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అనుకూలతలు అనేవి సిద్ధిస్తాయి. కనుక ఈ రకమైన సమయంలో వచ్చిన ఈ ఏకాదశి ఇంకా విశిష్టమైంది. ప్రత్యేకంగా ఆ రోజున పూజతో పాటుగా సాలగ్రామానికి పూజ చేయడం అనేది ఇందులో విష్ణుమూర్తి సంబంధించిన విశేషంగా చెప్తాం. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలను తెలియజేస్తున్నాయి. నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.